స్పష్టమైన కార్యాచరణ తీసుకున్నది. మొదట్లో ఒకసారి అయినప్పుడు ఒకసారి లాస్ట్ అసెంబ్లీ పూర్తి అయిన తర్వాత అనేక మంది నాయకులు, కుల సంఘాల వారు, మేధావులు ఇంకా జరగాల్సి ఉండే, ఇంకా రావాల్సి ఉండే, ఇంకా స్పష్టత రావాల్సి ఉండే, కొందరైతేనేమో విమర్శించే వాళ్ళు చాలా రకాలుగా విమర్శించారు. ఇది అన్యాయం, ఇది కావాలని చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన సామాజిక వర్గం వేరైనా మొత్తం క్యాబినెట్ అంతా కూడా నిర్ణయం తీసుకొని మేము పూర్తిగా స్పష్టమైన ఒక నిర్ణయంతో ఉన్నాం. ఇవాళ కులగణన జరగాల్సిందే, ఇవాళ బీసీల పైన పూరా పారదర్శకంగా ముందుకు పోతామని మరొకసారి అవకాశం ఇచ్చి ఇవాళ కులగణన చేసి ఒక చరిత్రాత్మకమైన ఒక ఘట్టాన్ని ఇలా తెర మీద తెచ్చారు అధ్యక్ష. ఈరోజు చారిత్రకం అంటే ఇది ఎవరు కూడా నాకు తెలిసి ఎవరైనా చేయాలంటే ఎన్ని ఒత్తిడిలు వచ్చి ఉంటాయో, ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారో. మరి మేధావులైనటువంటి వాళ్ళు కూడా ఈరోజు విమర్శించిన వాళ్ళు కూడా, నేను పల్లెల్లో కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ ఉంటాను అధ్యక్ష. నా ప్రాంతం లేబర్ ప్రాంతం, ఉదాహరణకు ఎగ్జాంపుల్ రామగుండం చెప్తున్నా అధ్యక్ష. దాదాపుగా 60,000 ఎస్సీ ఓట్లు ఉంటాయి అధ్యక్ష, తత్వం అంతా కూడా బీసీలాగా. అక్కడ చిన్న చిన్న వాళ్ళు కూడా ఈరోజు ఎప్పుడో స్వతంత్రం రాకముందు జరిగింది, విన్నాం, జరుగుతుందట, ఇక అవుతుందట అనుకుంటా చూసుకుంటూ వచ్చినాం. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా, వెనక్కిపోతుందా, మీరు మాట మీద ఉంటారా అనే ఒక నమ్మకంతో ఒక చర్చ ప్రజల్లో ఉండే. కానీ ఈరోజు బిల్లు తీసుకొచ్చే ఒక సంఘటన చూసి ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా దీన్ని అభినందిస్తున్నారు అధ్యక్ష. నేను ఇంతకుముందు మా సోదరులు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, ఇది రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ద్వారా మరి తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే వెనక్కి పోకుండా వెంబటే ఈ నిర్ణయం తీసుకొని చేయడం ఇవాళ భారతదేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది అధ్యక్ష. ఇక్కడ మేధావులందరూ కూడా గమనించాలి, భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉంది. ఇంత ధైర్యమైనటువంటి నిర్ణయం తీసుకున్న ఈ ప్రభుత్వం, ఇది ఇంత ధైర్యం తీసుకున్నదని ఒక రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారు చెప్పినారు, తెలంగాణ భారతదేశంలో ఉన్న బలహీన వర్గాల వారికి అలా రోల్ మోడల్ అని చెప్పి ఇలాంటి గొప్ప చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఈ అంశాన్ని ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఒక సమిష్టిగా కలిసికట్టుగా ఈ యొక్క దేశానికే దశ చూపించే, రేపు భవిష్యత్ తరాలకు బంగారు బాటనేసేటువంటి ఒక కార్యాచరణను తీసుకున్నాం. ఇన్ని రోజులు బీసీలు, బలహీనులు ఎన్ని రకాలుగా అవమానాల పాలయ్యారు, ఎక్కడ అవకాశాలు లేకుండా పోయారు, ఏ ఉద్యోగాలలో అవకాశాలు రాలే, ఆర్థికంగా ఎదగలే, సామాజికంగా వెనుకబోయబడ్డారు, అనేక రకాల ఇబ్బంది పడినటువంటి వాళ్ళకి రేపు ఒక బంగారు భవిష్యత్తు వేసే కార్యక్రమానికి ఇవాళ స్వీకారం చుట్టినటువంటి ఈ కార్యాచరణను నిజంగా ఇలా చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తిగా సమర్థిస్తూ ఇవాళ దీన్ని ఏ పోరాటానికైనా ఇప్పుడే మన అందరూ కూడా సమర్థించారు. నేను టీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాకర్ గారు మాట్లాడారు, చెన్నైకి సంబంధించినటువంటి తమిళనాడుకు సంబంధించిన ఒక పద్ధతిని తీసుకోవాలని చెప్పారు. తర్వాత ఇతరులు మాట్లాడారు. అందరం కలిసి అందరు అభిప్రాయాలు తీసుకొని రేపు ఢిల్లీలో తీసుకునేటువంటి బాధ్యత వాళ్ళు. ఇలా బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పటివరకు నిర్ణయం ఇవ్వలే, ఇది మంచి పద్ధతే అన్నారు. కానీ మనతో వచ్చి కూర్చుంటామని మాత్రం వాళ్ళు అనలేదు. దానిపై స్పష్టమైన వైఖరి ఇవ్వాలి. ఇవాళ అందరం కలిసికట్టుగా ఒక వచ్చడం కాదు, పూర్తిగా సోదరా డాక్టర్, అందరం కలిసికట్టుగా ఇవాళ మీరు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 మినిస్టర్లు ఉన్నారు, మీరు 6 శాసనసభ్యులు ఉన్నారు. ప్రధానమంత్రి దగ్గర సమయాన్ని తీసుకోమని చెప్పి మీకు టైం ఇవ్వడం చెప్పారు. ఆ పని మీద ఉండి మీరు తీసుకొచ్చి ముందు తీసుకుపోయే కార్యాచరణ చేయాలని చెప్పి మీ అందరిని కోరుతూ, ఒక విషయం అధ్యక్ష, వివేక్ గారు మాట్లాడుతూ ఒక అంశం గురించి చెప్పినారు, శివశంకర్ గారి గురించి. దయచేసి వారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఎందుకంటే ఆ కుటుంబంతో చాలా దగ్గరగా ఉన్నా. శివశంకర్ గారు ఇందిరాగాంధీ గారికి అత్యంత దగ్గర కుటుంబ సభ్యుల మాదిరి ఉండేవారు. ఎమర్జెన్సీ సమయంలో తర్వాత వారికి భారతదేశంలో ఒక అత్యంతమైనటువంటి ప్రాధాన్యత కలిగించి గొప్ప అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీసీలను ప్రోత్సహిస్తూ వచ్చింది. కేంద్ర మంత్రిగా వారి తర్వాత మన రాష్ట్రాన్ని చూసుకుంటే హనుమంతరావు గారు, ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు మొదలుకుంటే పొన్నం ప్రభాకర్ వరకు. ఇవాళ నాకు గుర్తున్నది కొండా సురేఖనే కాదు, ఆ రోజుల్లో శివశంకర్ గారు ఉన్నప్పుడు వారి యొక్క తాపత్రం ఎప్పుడు కూడా బీసీలు ముందుకు రావాలనే ఒక ఆలోచన ఉంటుండే అధ్యక్ష. ఎందుకంటే నేను వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. సుధీర్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి యొక్క ఇంకో తన డాక్టర్ వినయ్ గారు, వారు కూడా బీసీ పోరాటం చేస్తూనే ఉన్నారు. బీసీలు యొక్క ప్రాధాన్యత, బీసీ వెనుకబడ్డ వాళ్ళు ముందుకు రావాలని నిరంతరం పోరాటం చేసే తప్ప కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని ఏ రోజు అనలేదు. వారు నికార్సైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ దేశానికి సేవ చేసినటువంటి నాయకులు, ఒక ప్రధానమైనటువంటి సుప్రీంకోర్టులో హైకోర్టులో వకీలుగా చేసినటువంటి ఒక గొప్ప సంస్కారాలను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. ఇక్కడ రెడ్డి గారు కూడా ఉన్నారు, వారికి కూడా బాగా దగ్గర, ఆయన కూడా ఉండే, వారి గురించి మాట్లాడుతున్నారు బుక్లో రాసిరని చెప్పి. ఆయన ఆ రోజే నాకు గుర్తున్నది, సుధీరెడ్డి అన్న ఇక్కడ ఉన్నాడు, దాదాపు 12 మంది బీసీలకు ఆయన ఆ రోజే నాకు గుర్తున్నది, సుధీరెడ్డి అన్న ఇక్కడ ఉన్నాడు, దాదాపు 12 మంది బీసీలకు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులుగా చేసే అవకాశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. ఇవాళ కాంగ్రెస్ శాసనసభ్యులుగా చేసే అవకాశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గతంలో ఇప్పుడో ఎప్పుడైనా సరే, ఇవాళ గతంలో ఇప్పుడో ఎప్పుడైనా సరే బీసీలకు ప్రధానమైన బాధ్యతను కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, ఈరోజు 42% ఉద్యోగాల కల్పన కానీ ఆర్థిక పరమైన కానీ చట్టాల అవకాశం వస్తుంది కావచ్చు, కానీ ఏ